సార్ ఇంకోటి సార్ వ్యాక్సిన్ రంగంలో అంటే చాలా రోగాలకు వ్యాక్సిన్స్ చాలా చక్కగా వచ్చాయి. క్యాన్సర్ విషయంలో కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. సో దాన్ని క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇది ఎవరికి అవసరం, ఏ వయసులో వేయించాలి? అదే రకంగా ఫ్యూచర్లో ఇంకా ఈ వ్యాక్సిన్ అంటే మిగతా క్యాన్సర్లు కూడా విస్తరించే అవకాశం ఉంది. తప్పకుండా క్యాన్సర్ రాకుండా ఉండడానికి 2 వ్యాక్సిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 2 క్యాన్సర్స్కి అంతే. ఇది క్యాన్సర్ వ్యాక్సిన్ నుంచి కూడా చెప్పకూడదు మనం. 2 రకాల క్యాన్సర్ రాకుండా 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రివెంట్ చేయడానికి. ఓకే. క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే క్యాన్సర్ ట్యూమర్ టిష్యూ తీసుకుని దానికి యాంటీగా ఏదైనా డెవలప్ చేసి ఇస్తే దాన్ని యాక్చువల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాం. మీకు అర్థమైంది. పేషెంట్కి జబ్బు ఉంది, ఆ ట్యూమర్ బయాప్సీ తీసుకుని వెళ్ళి దానికి యాంటీగా ఏదైనా తయారు చేసి దాన్ని తెచ్చి మళ్ళీ పేషెంట్కి ఇస్తే అది దట్ ఇస్ ద వ్యాక్సిన్ ఫర్ దట్ పేషెంట్, విచ్ ఇస్ స్టిల్ ఎక్స్పెరిమెంటల్. కొంతమందిలో కొంత పని చేస్తుంది, నాట్ బెస్ట్. బట్ ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్స్ 2 అందుబాటులో ఉన్నాయి. ఒకటి హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ ఫర్ లివర్ క్యాన్సర్. హెపటైటిస్ బి వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే భవిష్యత్తులో లివర్ క్యాన్సర్ రాదు దానివల్ల. రెండోది హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్. గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ ఆడవాళ్ళ నంబర్ 2 క్యాన్సర్. టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ విచ్ ఈస్ నాట్ ప్రివెంటెడ్. రైట్, ఎంత బాధకరమైన విషయం అలా చూస్తే. సో దీనికి ఈ యొక్క వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? 9 to 14 years ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అప్ టు 26 వరకు కూడా తీసుకోవచ్చు. సో 9 to 14 అయితే 2 doses సరిపోతుంది 6 monthsలో. లేట్గా తీసుకుంటే ఈరోజు ఒకటి తీసుకుంటే నెక్స్ట్ 3 months, తర్వాత మళ్ళీ 12 months కంటే 3 doses తీసుకోవాలి. సో ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది ప్రత్యేకంగా మరి అడాలసెంట్ గర్ల్స్ కోసం చెప్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే అబ్బాయిలు కూడా ఇస్తారు. ఎందుకంటే హెచ్పివి యొక్క ఇన్ఫెక్షన్ వల్ల ఓరల్ క్యాన్సర్స్, జెనైటల్ వార్డ్స్, పెనైల్ వార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. వాటిని ప్రివెంట్ చేయడానికి అబ్బాయిలు కూడా మ్యాండేటరీగా ఇస్తున్నారు అక్కడ. ఇట్స్ యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అక్కడ. సో కనుక మనం కూడా ఐ థింక్ ఇట్స్ హై టైమ్ టు ఎరాడికేట్ ఆర్ ఎలిమినేట్ సర్వైకల్ క్యాన్సర్. ఆస్ట్రేలియా ఇస్ వే అహెడ్ అనమాట. ఓకే. సో కనుక మనం అంటే ఇప్పుడు పోలియోని ఎలా తీసేసామో అట్లనే సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా అని మనం చెప్పుకోగలిగితే ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. సో సార్ అంటే దీనికి ప్రభుత్వాల పాత్ర కావాలా, ముఖ్యంగా స్క్రీనింగ్ విషయంలో. సో అవేర్నెస్ విషయానికి వస్తే మనం ప్రివెంటివ్ ఏది స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్ విషయానికి వస్తే సో ఈ మ్యామోగ్రఫీ కావచ్చు లేదా పప్ స్మియర్ టెస్ట్ కావచ్చు, సో మిగతా అంటే ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసులో ఎవరు చేయించుకోవాలి? స్క్రీనింగ్ అనేది ఏజ్ని బట్టి ఉంటుంది. అబవ్ 30 years సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్యాప్ స్మియర్ కానీ హెచ్పివి టెస్టింగ్ కానీ. హెచ్పివి టెస్టింగ్ once in 5 years, ప్యాప్ స్మియర్ అట్లీస్ట్ once in 2 years ఈజ్ గుడ్ ఎనఫ్. అబవ్ 40 మ్యామోగ్రఫీ. అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ కుదరదు, కామనెస్ట్కే చేస్తాం. బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, లంగ్, ప్రోస్టేట్, కోలాన్ ఈ 5-6 రకాలకి మాత్రమే చేస్తాం. ఎందుకంటే మోస్ట్ కామన్ ఇవే ఒక 80% అవుతాయి. సో కనుక ఇవి ఏజ్ బట్టి అబవ్ 30 ఫర్ సర్వైకల్, అబవ్ 40 ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే అబవ్ 50 కోలాన్ క్యాన్సర్కి. రైట్, అలాగే మగవాళ్ళకి వచ్చేటప్పటికి సేమ్ ప్రోటోకాల్ అబవ్ 50 కోలాన్ క్యాన్సర్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి, బికాజ్ మగవాళ్ళు ప్రోస్టేట్ ఉంటుంది కాబట్టి. అలాగే మరి ఫర్ ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, హై రిస్క్ పీపుల్ ఇన్ లంగ్ క్యాన్సర్ అబవ్ 40 ఉంటే లో డోస్ సిటీ స్కాన్ చేయించుకోవాలి. సో అంటే ఏజ్ని బట్టి ఈచ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఎప్పుడు ఎన్ని చేయించుకోవాలని కూడా మారుతుంది. ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ బ్లాంకెట్ ఫర్ ఎవ్రీబడి ఒకటే కాదు. సో బట్ ఆఫ్టర్ యూ రీచ్ ఎ సర్టన్ ఏజ్, చెక్ వాట్ యు రిక్వైర్, ఆస్క్ యువర్ డాక్టర్. సో సార్ ప్రముఖ క్యాన్సర్ సర్జన్గా సో మీరు క్యాన్సర్తోని ఆల్రెడీ బాధపడుతున్న పేషెంట్లకి, క్యాన్సర్ ఫైటర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? క్యాన్సర్ ఫైట్ అంటే సర్వైవర్స్ అంటే ఎవరైతే క్యాన్సర్ వచ్చి ఫైటింగ్ చేస్తున్నారో వాళ్ళకి దే ఆర్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండి, ఒక హోప్. వాళ్ళు ఎవరైతే క్యాన్సర్ని సర్వైవర్స్ అని ఎప్పుడు నేను అన్న వాళ్ళని ఐ కాల్ దెమ్ కాంకరర్స్, విజయశాలు అనమాట. వాళ్ళు జయం పొందిన వాళ్ళు. సో మామూలుగా చిన్న ప్రాబ్లమ్స్కి జనం కృంగిపోతూ ఉంటే వీళ్ళు క్యాన్సర్ లాంటి ఒక జబ్బుపై విజయాన్ని పొంది నార్మల్గా ఈరోజు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్ రాగలిగారు. ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెసిలియన్స్. రైట్, ఎంతో ఒక మరి హోప్ని ఇతరులకి వాళ్ళు హోప్ ఇస్తూ ఉన్నారు. సో ఐ సెలబ్రేట్ దర్ లైఫ్ అండ్ ఐ సల్యూట్ దెమ్. యా, దే ఆర్ కాంకరర్స్.